హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను వ్లాగ్స్. ఇవాళ చేపల పులుసు, ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా చేపలను బాగా కడిగి పెట్టుకొని పసుపు, ఉప్పు, కారం కలిపి పీసి పెట్టుకోవాలండి. తర్వాత అలాగే ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చి, 1 టమాటో కూడా ఒక టమాటో కట్ చేసి పెట్టుకోవాలండి. చింతపండు కూడా మనకు తగినంత చింతపండు కూడా నానబెట్టుకొని పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేసుకున్నవి ఫ్రై చేసుకోవాలండి. తర్వాత అవి ఫ్రై అయినాక టమాటా, కొంచెం కట్ చేసుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. దాని మీద కొంచెం మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాక చూసుకొని, ఆనియన్ ఫ్రై అయ్యాయో లేదో చూసుకొని తర్వాత టమాటా వేసుకోవాలండి. టమాటా ఫ్రై అయ్యాక అప్పుడు కొంచెం కరివేపాకు, టమాటా కలిపి వేసుకోండి. ఫ్రై అయితే కరివేపాకు కూడా కొంచెం టేస్ట్ ఉంటుంది. అది ఫ్రై అయ్యాయండి. ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక తర్వాత మనం ఫిష్ కర్రీకి ప్రిపేర్ చేసుకున్న మసాలా వేయాలండి. ఆ మసాలా ఏంటంటే జీలకర్ర, ఆవాలు, గసగసాలు కొంచెం నానబెట్టుకోవాలండి. కొంచెం నానబెట్టుకొని తర్వాత 2 ఆనియన్స్, 2 టమాటాస్ వేసి మిక్సీ పట్టుకోవాలి. అదే పేస్ట్ వేసానండి. ఆ పేస్ట్ ఫ్రై అయ్యాక ఆయిల్ అంతా చూడండి ఎలా తేలిందో పైకి, అది ఫ్రై అయినట్టండి. అప్పుడు బాగా ఫ్రై అవుతుంది. కొంచెం మూత పెట్టుకొని ఉంచుకుంటే ఇంకా ఫ్రై అవ్వాలండి. మూత తీసి చూసాం ఫ్రై అయ్యిందండి. కొంచెం 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. కారం ఆల్రెడీ సాల్ట్ ముందే ఆనియన్స్ వేగినప్పుడు వేసానండి. చూడండి, పులుపు నానబెట్టుకున్నానని చెప్పాను కదా, ఆ పులుపు కూడా వేసాను. పులుపు వేసానండి. దాని మీద మూత పెట్టాను. ఆల్రెడీ పులుపు తీసాక చూడండి, మూత తీసాక చేపలండి, ఆ చేపలను ఒక్కొక్కటి అందులో వేసేయాలండి. ఆ పులుపు వాటర్లో ఒక్కొక్కటి వేస్తూ ఉంటే టేస్ట్ బాగుంటుందండి. ఇలా వేసుకుంటే ఫిష్ బేగానే ఉడికిపోతుంది. లాస్ట్ చేపలన్నీ వేసేసానండి. దాని మీద కొంచెం మరిగాక మూత పెడతానండి. మూత పెట్టి కొంచెంసేపు ఒక 10 మినిట్స్ అలా, ఒక 10 or 20 మినిట్స్ ఉంచితే ఉడికిపోతుందండి ఫిష్ కూడా. అప్పుడు మనకి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం కొత్తిమీర పైన వేసుకుంటే అయిపోద్దండి. చూడండి, అయిపోయింది. పులుసు చూడండి ఎలా మరుగుతుందో. కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత వేసుకున్న చేపల పులుసుకి టేస్ట్ అనేది వస్తుంది. బాగా మరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది చేపల పులుసు. గుమగుమలాడే చేపల పులుసు, ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అండి ఇది. ఆంధ్రాలో అందరూ ఇలాగే చేస్తారు మ్యాక్సిమం. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా చేస్తారు చేపల పులుసు అనేది. మా స్టైల్లో అయితే మేము ఇలాగే చేస్తాము. చేపల పులుసు చాలా టేస్టీగా వచ్చిందండి. Subscribe our channel, like, share. Thank you for watching. Bye bye friends.